ఎంపీగా ఇచ్చారు. ఆయన తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. వాస్తవంగా తెలుగుదేశానికి అతను వెళ్తాడని తెలిసినే ఇక్కడ ముందుగా ఆదిమూలానికి తిరుపతి ఎంపీ ఇచ్చి అక్కడ గురుమూర్తికి ఇచ్చి ఆ తర్వాత ఆయన తెలుగుదేశానికి వెళ్ళాక మళ్ళీ గురుమూర్తికి తిరుపతి సీట్ ఇచ్చారు అన్నటువంటిది వినబడుతున్నమాట. ఎందుకంటే అతని విషయం బయటపడాలి. ఇప్పుడు కొంతమంది మాగుంట కావచ్చు, ఆదిమూలం కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఈ రెండు వైపులా ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని అది నచ్చట్లేదు జగన్కి. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ కోసం ట్రై చేస్తుంటే వీళ్ళకి నచ్చదు బేసిక్గా. ఇప్పుడు భాష్యం రామకృష్ణ అలాంటి వాళ్ళు ఇదివరకు వైసీపీకి బాగా జగన్ పుట్టినరోజులు అవి కూడా జరుపుకొచ్చారు. తీరా చూస్తే అతను ఇప్పుడు తెలుగుదేశం టికెట్కి ఎంపీకి ఆశిస్తున్నాడు గుంటూరు. అందుకని తెలుగుదేశం ఏం చేస్తుంది, అతని పక్కన పెట్టి చంద్రశేఖర్ అని ఎవరో ఎన్ఆర్ఐని బొట్టి రావడము, ఇంకొకళ్ళనో ఎవరినో చూస్తుంది. అట్లాగా వీళ్ళకి ఏంటంటే మాకు లాయల్గా ఉండేటట్టయితే మేము తప్పించి డబ్బులు ఉన్నాయి కదా అని బార్గెనింగ్ చేస్తామంటే వద్దు అనేటటువంటి మెంటాలిటీలో ఫస్ట్ ఎక్కువగా ఉన్నది ఆ మెంటాలిటీ, ఆ యాటిట్యూడ్ జగన్కి వీళ్ళతో పోల్చుకుంటే. చంద్రబాబు అయితే టీడీపీతో టచ్ లో ఉన్న వాళ్ళు అనే వాళ్ళని కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టేస్తున్నారు, వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు అనేది కదా. మళ్ళీ వాళ్ళకి సీట్ ఇచ్చి మళ్ళీ మార్చడం, ఈ గేమ్ ఏంటి? అందుకనే కదా తనకి తిరుపతి ఎంపీ ఇచ్చారు, తను బయటపడిపోయాడు నాకు కాదు ఇదే కావాలని. ముందే పక్కన పెట్టేస్తే అయిపోద్ది కదా, డైరెక్ట్ పక్కన పెట్టేస్తే ఎస్సీకి అన్యాయం చేశారు. ఇప్పుడు ఇది ఎట్లా మాట్లాడతారో అదే మాట్లాడతారు. అంటే తెలుగుదేశంతో టచ్ లో ఉన్నారు.